దేనికి బయటకు మనం ఇంకా ఇది బెంగళూరు నుండి ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇన్స్టాలో చూసి వెళ్దాం అనుకోవడం ఈజీయే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్ విత్ MVL. వన్ డే ట్రిప్ ఫ్రమ్ బెంగళూరులో ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఫస్ట్ పార్ట్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేసి వచ్చి పార్ట్ 2 కంటిన్యూ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ ప్లేస్ చూసి నేమ్ ఎవరైనా కనిపెట్టారా అని లాస్ట్ వీడియోలో అడిగాను కదా, ఓకే ఇప్పుడు నేనే చెప్పేస్తున్నాను. ఇది రామ్నగరాలో ఉన్న రామదేవర బెట్ట హిల్ అనమాట. ట్రెక్ చేయాలి, అలాగే స్టెప్స్ కూడా ఉంటాయి ఈ దారిలో. ఈ వీడియోలో ఫుల్గా నేచర్ని చూడొచ్చు, అలాగే చాలా ఫన్నీగా కూడా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా అందరూ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అన్నీ వెంటనే వస్తాయి నేను పోస్ట్ చేసినప్పుడల్లా. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకైతే స్టార్టింగ్లో ఈ స్టెప్స్ అంతా చూసి నంది హిల్స్ ఎక్కుతున్నట్టే అనిపించింది, కానీ నంది హిల్స్లో కొంచెమే స్టెప్స్ ఉంటాయి, ఆ తర్వాత అంతా నార్మల్ ట్రెక్కింగ్లా ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే సగం దూరం వరకు మొత్తం నీట్గా ఇలా స్టెప్స్ కట్టి ఉన్నాయి. అంటే మనం ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొండలు ఎక్కుతాం కదా, సేమ్ ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా రోజుల నుండి అసలు వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఏం చేయకపోవడం వల్ల నాకు వెంటనే ఆయాసం వచ్చేసింది స్టెప్స్ ఎక్కుతుంటే. వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందని చెప్తున్నాను. ఫుల్ అన్ని రాళ్ళు, చెట్లు, మధ్య మధ్యలో దేవుడి గుళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ శివుడి విగ్రహం ఉంది, ఎంత బాగుందో అసలు. నిజంగా శివుడు అక్కడ కూర్చున్నట్టు అనిపించింది, చూడగానే గూస్ బంప్స్ వచ్చాయి, చాలా అందంగా ఉంది. ఇంకా సేఫ్గా మెట్లు ఎక్కాలని చెప్పి అక్కడ దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయాం. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కష్టపడి కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ అయితే అదే. ఇలా అయితే తిరుపతి మెట్లు ఎక్కినట్టే. నేను ఈ మంత్లోనే వెళ్ళాలి. వెళ్ళేలోపు ఈ 10 డేస్లో అన్న కొంచెం వెయిట్ తగ్గాలి, లేకపోతే కష్టం. ఇంకా ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్స్ అయితే కనిపిస్తాయి, రామాలయం అలాగే శివాలయం రెండు ఉన్నాయి. ఇక్కడికి ఎంటర్ అవుతూనే అసలు ఫుల్ పాజిటివ్ వైబ్స్ అనమాట. మంచిగా దేవుడి పాటలు అలా వింటూ స్టెప్స్ ఎక్కుతుంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ రాముడి టెంపుల్ అలాగే శివాలయం కూడా ఉంది. ఇక్కడ నుండి ఎటెళ్ళాలో అర్థం కావట్లేదు, స్టెప్స్ ఉన్నాయా లేవా అని. ఇక్కడైతే చిన్న స్టెప్స్ ఉన్నాయి, మరి ఇటు వెళ్ళొచ్చో లేదో పైకి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా. ఇక్కడ టెంపుల్లో ఉన్న వాళ్ళని అడిగాము ఇటు పైకి వెళ్ళొచ్చా లేదా అని. వెళ్ళొచ్చు అని చెప్పారు. సో ఇప్పుడైతే ఈ స్టెప్స్ ఎక్కబోతున్నాం. ఇక్కడ నుండి స్టెప్స్ కూడా ప్రాపర్గా లేవు, అన్ని రాళ్ళు చెక్కి పెట్టినట్టు ఉన్నాయి. కింద అయితే కట్టిన స్టెప్స్ ఉన్నాయి, కానీ ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది, చల్లగా గాలి వస్తుంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అసలు ఎటు చూసినా గ్రీనరీ ఇక్కడ. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో. నెక్స్ట్ అయితే అసలు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి చూస్తుంటే అసలు మొత్తం హిల్సే, ఎటు చూసినా హిల్సే కనిపిస్తున్నాయి. హిల్స్, ట్రీస్ ఉన్నాయి ఫుల్గా.
ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ వచ్చింది. ఆ ఎండ్ పాయింట్ నుండి చూస్తుంటే అసలు మొత్తం లోయల్లా కనిపిస్తున్నాయి. కొంచెం స్లిప్ అయి పడిపోయినా ఇంకేం ఉండదు. ఇలాంటివి రీల్స్లో చూడడం తప్ప డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటూ ఉన్నాను నేను. ఓ అన్నీ కొండలు చెట్లు. నేను ఇలాంటి ప్లేసెస్ చూసినప్పుడు తెలియకుండానే కొంచెం ఓవర్ ఎగ్జైట్ అవుతాను. నా ఎక్స్ప్రెషన్స్ చూసి భయపడకండి. ఇంక ఇలాంటి స్పాట్లో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పైగా గాలి కూడా బాగా వస్తుంది అని చెప్పి ఇంకొచ్చేస్తున్నాను అక్కడ నుండి. నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ నుండి జారి పడిపోయామంటే అసలు పార్ట్స్ కూడా మిగలవు, ఆత్మలు కూడా బిలీవ్ చేయవచ్చు చనిపోయామని అనుకుంటున్నా. ఫొటోస్ అయితే చాలా మంచిగా తీసుకున్నాను ఈ స్పాట్లో. ఇందాక సర్ప్రైజ్ ఉందన్నాను కదా, అది రాబోతుంది. మీకే కాదు, అక్కడికి వెళ్ళి చూసినప్పుడు డైరెక్ట్గా నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. సర్ప్రైజ్ అనడం కంటే కూడా చాలా భయపడ్డాను అనడం బెటర్ ఏమో. ఇది మొత్తం ఒకటే రాయి. ఆ రాయి మీద జస్ట్ మనుషులు ఎక్కడానికి చిన్న చిన్నగా స్టెప్స్ లాగా చెక్కుంచారు. సైడ్స్ లో రైలింగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఊగుతూ ఉన్నాయి. నాకు అసలు హైట్స్ అంటేనే ఫోబియా. అందులోనూ ఈ స్టెప్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. అసలు స్ట్రాంగ్ గా లేవు. ఆ కొండ అయితే అసలు అంత స్ట్రైట్ గా ఉంది, అసలు నడవలేము. అక్కడ నుండి పడితే మాత్రం ఇంకేమన్నా ఉందా చెప్పండి. స్టెప్స్ చూపించా కదా ఇందాక, నేను అస్సలు ఎక్కలేకపోయా. ఒక 5 స్టెప్స్ ఎక్కేసి దిగేసా భయం వేసి. నాకు మామూలుగానే అసలు హైట్స్ అంటే చాలా చాలా భయం. అదొక ఫోబియా నాకు. నేను ఇంటికి మెట్లు ఉంటాయి కదా, అవి కూడా సైడ్స్ రైలింగ్ కానీ గోడ కానీ ఏం లేకపోతే నేను అసలు ఎక్కలేను. చిన్నప్పటి నుండి అంతే. ఇప్పుడు కూడా 5 స్టెప్స్ ఎక్కి దిగేసా, ఇంకా నా వల్ల కాదులే అని. కానీ అక్కడ ఒక గ్యాంగ్ ఉన్నారు, అందులో ఒక అబ్బాయి నన్ను ఎగతాళి చేశాడనమాట. నేను ఫస్ట్ ఎక్కి దిగేసాను ఎక్కలేను అని. నన్నే ఎగతాళి చేస్తున్నాడు. వీడు ఎగతాళి చేసినందుకైనా ఎక్కాలి అనుకున్నా. అందుకే ఇంకా ఒక్కదాన్నే, ఎవ్వరు హెల్ప్ లేకుండా, మా వాళ్ళు వచ్చేసారు పైకి ఆల్రెడీ. నేను ఒక్కదాన్నే కింద ఉండిపోయా. ఇంకా కష్టపడి చిన్నగా ఎక్కడం అయితే ఎక్కా, దిగడం ఎలా దిగాలో కూడా నాకు తెలీదు. ఏమో సర్లే, ఏమైతే అది అవుతుంది. అక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది, దండం పెట్టుకొని ధైర్యంగా ఎక్కేసాను. అమ్మో, నేను ఇంకా ఇన్స్టా రీల్స్లో చూసి పెద్ద పెద్ద కొండలు ఇవంతా ట్రెక్కింగ్ పోవాలనుకుంటా ఉన్నా. ఈ కొండ ఎక్కలేకపోయా, అవన్నీ అడుగుతాను. నాకు రియాలిటీ ఇప్పుడు అర్థమైంది. ఇన్స్టాలో చూసి వెళ్దాం అనుకోవడం ఈజీయే, కానీ వచ్చి ఎక్కడం చాలా కష్టం. అసలు ఇక్కడ నేను నడుస్తుంటే కూడా నాకు కాళ్ళు వణుకుతున్నాయి, ఎటువైపు పడిపోతానో అని. ఆ కొండెక్కిన ఆ ఫీలింగ్ ఇప్పటికీ అలానే ఉండింది లెగ్స్లో ఇంకా. సో ఇదనమాట జరిగిన స్టోరీ. అక్కడ దూరంగా ఒక టీ-షర్ట్ హెయిర్ కనిపిస్తున్నాను కదా, అది నేనే. ఇంకా అందరూ పైకి వచ్చేసారు మా వాళ్ళు అప్పటికే. నేను ఒక్కదాన్ని అసలు ఎలా ఎక్కానో తెలీదు, పౌరుషానికి ఎక్కినట్టున్నాను. ఫస్ట్ ఆ 5 స్టెప్స్ ఎక్కి దిగేశాక ఇంకా నేనేమి ఫీల్ అవ్వలేదు. ఓకే, ఇది నా వల్ల అవ్వదులే, ఇది నాలాంటి వాళ్ళకి కాదు, ఇంతవరకు నేను వచ్చాను, అది చాలు అనుకొని వదిలేసా. కానీ అలాగా ఉండి ధైర్యం తెచ్చుకొని ఇంకా ఎక్కడం స్టార్ట్ చేశాను. ఇందాక చెప్పాను కదా ఒక గ్యాంగ్ నన్ను ఎగతాళి చేశారని. ఈ గ్యాంగే మా వాళ్ళ పైనుండి నార్మల్గా నేను వస్తున్నానో లేదో అని చూడడానికి వచ్చినప్పుడు క్యాప్చర్ చేశారు. నేను తర్వాత ఫోన్లో చూసుకొని వీళ్ళే కదా నా ముందు ఎక్కిన వాళ్ళు, వీళ్ళే నన్ను ఎగతాళి చేశారని గుర్తుపట్టా. ఇంకా ఇంకో వైపు వ్యూ చూద్దామని చెప్పి ఈ కొండకి ఎడ్జ్ వైపుకి వస్తున్నా. అక్కడ కూడా అది ఒకటే రాక్, జారిద్దని చెప్పి నేను అలా చిన్నగా నడుస్తున్నాను అడుగులో అడిగేసుకుంటూ. జారితే మరి అందుకే చిన్నగా దిగా. ఇక్కడ ఎడ్జ్లో ఈ చెట్లు ఉన్నాయి కదా, వీటిని చూస్తున్నప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే శ్రీకాంత్ పెళ్లి సందడి మూవీ ఉంటుంది కదా, అందులో ఆ చెట్టు మీద వాళ్ళ నేమ్స్ చెక్కుకొని ఉండిద్ది హీరోయిన్. నాకు ఈ చెట్టుని చూస్తుంటే అదే గుర్తొచ్చింది. ఎక్స్ప్లోర్ చేయడం, ఫోటోలు దిగడం అంతా అయిపోయింది. ఇంకా కిందకి దిగుదామని వెళ్తున్నాం. ఇప్పుడే ఆంజనేయ స్వామికి మొక్కు కూడా మొక్కా, సేఫ్గా నన్ను కిందకి దించేస్తే ట్యూస్డే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతా అని. సో మనకి ఇంకేం భయం లేదు. ఇక్కడ మీకు ఒక ఆవిడని చూపిస్తా, చూసి షాక్ అవ్వకండి. అందరూ కొండ మీద ఉన్న వాళ్ళు అందరూ షాక్ అయ్యారు ఆవిడని చూసి. అందుకే ఆమె దగ్గరికి వచ్చి మీ ఏజ్ ఎంత అండి, అది ఇది అని అడుగుతూ ఉన్నారు. అసలు ఆమెకి ఈజీగా 60 years పైనే ఉంటాయి. అసలు ఆమె ఎంత ఫాస్ట్గా ఎక్కిందో తెలుసా కొండ. నాకు ఆమెను చూసాక అనిపించింది, ఇచ్చి సిగ్గు తెచ్చుకోవాలి నేను ఆమెను చూసి అని. ఈ అంకుల్ని కూడా చూడండి, చాలా ఏజ్డ్ పర్సన్స్ చాలా మంది వచ్చారు. ఇంకా మనం కిందకి దిగాలి కదా, చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. మేము ఎక్కేటప్పుడు ఇంతమంది లేరు. నాకు ఈ జనాన్ని చూడ
చూడగానే మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఓ పక్క హ్యాపీగా ఉంది, ఓ పక్క భయం వేస్తుంది. ఎందుకంటే ఇంతమంది జనాలు ఉన్నారుగా, ఈజీగా వాళ్ళని పట్టుకొని దిగేయచ్చులే అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఒకరి మీద ఒకరు కాళ్ళు అడుగులేసేసుకొని ఎక్కడ కింద పడిపోతామో అని భయం వేసింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ప్రతి మనిషికి బిగ్గెస్ట్ ఫియర్స్ కొన్ని ఉంటాయని. అలా నాకు హైట్స్, వాటర్ అని. ఈరోజు ఈ కొండెక్కి దిగేసరికి నేను అది అచీవ్ చేసినట్టు ఎంత హ్యాపీ అనిపించిందో మాటల్లో చెప్పలేను. పైగా నన్ను నా వెనకున్న ఆయన అప్రిషియేట్ చేస్తున్నారు. అట్లీస్ట్ నువ్వు ట్రై చేసావు, కొండ ఎక్కావు, స్లోగా దిగు, ప్రాబ్లం లేదు, నా వైఫ్ అయితే కింద ఉండిపోయి చూస్తా ఉంది అని నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అప్రిషియేట్ చేసేసరికి. ఇక్కడ ముసలావిడ వస్తున్నారు చూడండి, అసలు ఎవరు సపోర్ట్ తీసుకోవట్లేదు, ఒక్కతే భలే దిగేస్తుంది. మనం ఆ ఏజ్కి వచ్చేసరికి కనీసం కింద కూడా నడుస్తామో లేదో. మేము ఇందాక పైకి వెళ్ళేటప్పుడు అసలు ఇక్కడ ఎవరు లేరు, మేము ఇంకో 1 or 2 persons ఉన్నారు అంతే. ఇప్పుడు చూడండి అసలు ఇప్పుడు ఫుల్గా వచ్చారు జనాలు. కానీ ఈ ఎండలో ఎక్కడం కష్టం బాబాయ్. మేము రిటర్న్ అవుతున్నాం కాబట్టి సరిపోయింది ఎండ టైంకి, ఎక్కడం అయితే కష్టమైపోయేది. ఇంకా కిందకి దిగేసి బెంగళూరు వెళ్ళి తినేసి పీజీకి వెళ్ళడమే. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఇంతకీ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కమెంట్స్లో మీరు సజెషన్స్ ఇస్తే నేను నెక్స్ట్ వ్లాగ్స్లో ఇంప్రూవ్ చేసుకుంటాను. నా ప్లేట్ చూసి భయపడకండి, మరి అంత సాహసం చేసొచ్చాక ఈ మాత్రం ప్లేట్ లేకపోతే ఎలా చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని చూసి లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.